నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. మనం హాలీవుడ్ హీరోయిన్ జేత్వని కేసులో రోజుకొక ట్విస్ట్ అని చెప్పొచ్చు. సో, ఆవిడ కేసులో చూసుకుంటే మెయిన్‌గా ముగ్గురు ఐపీఎస్‌ల పైన అయితే అసలు కేసు పెట్టడం అయితే జరిగింది. సో, అలాగే ఈ విషయంలో చూసుకుంటే రోజుకొక ట్విస్ట్‌లు అసలు పలువురు అనేకమైన వ్యక్తులు కూడా దీని వెనకాల ఉన్నట్లు తెలుస్తుంది. సో, ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ దుర్గా కుమార్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా అంకిత, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, చూసుకుంటే జేత్వాని కేసులో రోజుకొక ట్విస్ట్ అని చెప్పొచ్చు. సార్, ఇప్పుడు చూసుకుంటే ఐఏఎస్ అధికారులే కాకుండా ఇంకా చాలామంది ఈ కేసులో అనేక మంది నాయకులు ఉన్నారని చెప్తున్నారు. సో, రీసెంట్గా చూసుకున్న దాన్ని బట్టి అయితే ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ కూడా అనేకమైన వ్యాఖ్యలు చేశారు. సో, దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు గతంలో 2019 నుంచి 24 వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ వర్గం ఆ వర్గం అని ఏం లేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలాన్ని ఎలాంటి పనులు చేసి డబ్బుగా సంపాదించుకుంటాము అనే దాని మీదే దృష్టి పెట్టారు తప్ప పరిపాలన మీద కానీ, ప్రజల క్షేమం మీద కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ, అసలు ఏ వర్గం అయిన వ్యక్తుల మీద కానీ వాళ్ళకి ఆ దృష్టి లేదు. ఇప్పుడు మీరు చెప్పారు బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని, ఆ అమ్మాయిని వేధించారు. అసలు ఆ అమ్మాయికి మన రాష్ట్రానికి ఏ విధమైన సంబంధం లేదు. అసలు ఆ అమ్మాయి మన రాష్ట్రం నుంచి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వ డబ్బు కొట్టేసిందా, లేకపోతే ప్రజల సొమ్ము ఏమన్నా కొట్టేసిందా, ఏం జరగలేదు. ఆ అమ్మాయికి ఒక పారిశ్రామికవేత్తకి బొంబాయిలో కొన్ని వ్యవహారాల్లో వివాదాలు వచ్చి ఆ వ్యాపారవేత్త మీద, ఒక పారిశ్రామికవేత్త మీద ఫిర్యాదు చేసింది. ఆ పారిశ్రామికవేత్తకి దేశవ్యాప్తంగా పలుకుబడి ఉంది అన్ని రాష్ట్రాల్లోనూ. ఆయన ఆ ఫిర్యాదుని వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశం మీద ఈ అమ్మాయిని, ఆ జత్వానీని ఎలా బెదిరిస్తే ఆ అమ్మాయి విత్డ్రా చేసుకుంటుంది, ఆ ఉపసంహరించుకుంటుంది ఫిర్యాదుని అనేది ఆలోచించుకుని అనేక రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రుల్ని ఆయన కదిపి చూశాడు. కదిపితే ఎవరు కూడా మీ వ్యక్తిగతమైన అంశం, అందులో నా అమ్మాయి లేడీ, ఆ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటే మా ప్రభుత్వ యంత్రాంగం దాని మీద మేము తీవ్రమైన నష్టపడాల్సి వస్తుంది, సున్నితంగా తిరస్కరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పటికి అనేకం మేము చేసేదే ఇలాంటి పనులు, ఇంతకన్నా మాకు పెద్ద పని ఉంటుంది, ఓకే మేము చేసేస్తాము, అది ఎంత చిన్న పని, మా పోలీసులు గనక పురమాయించేస్తే వీళ్ళు విమానంలో వెళ్ళిపోతారు, బెదిరించి తీసుకొచ్చేస్తారు, మొత్తం కుటుంబ సభ్యులను అంతా కట్టకట్టుకు తీసుకొస్తారు, ఇక్కడ బంధించేసి అక్రమంగా నిర్బంధంలో పెట్టి బెదిరించి మీ కేసును ఉపసంహరిస్తాము, ఆ అమ్మాయి ఫ్యూచర్లో కూడా మళ్ళీ మీ వైపు చూడకుండా ఆ అమ్మాయి మీద అక్రమ కేసులు పెడతాము, ఆ అమ్మాయితో తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకుని మీకు ఇస్తాము, దాని మీద మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి, ఆ అమ్మాయి డిఫెన్స్లో పడుతుంది తప్ప ఇక ఆ అమ్మాయి మళ్ళీ తలెత్తే పరిస్థితి ఉండదని ఒక భరోసా ఇచ్చి వాళ్ళు ఒక రెక్కీ నిర్వహించి ఆ అమ్మాయి జూహీ ఏరియాలో ఉంటుందండి, అక్కడ చూసుకుని వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ బ్రదర్ని అందరినీ కూడా కట్టుకు తీసుకొచ్చేసారు. వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ లాగేసుకుని తీవ్రంగా బెదిరించి, మరి మానసికంగా హింసించి, ఒత్తిడి తీసుకొచ్చి ఆ కేసు ఉపసంహరించడంతో పాటు ఇంకా కొన్ని అక్రమ కేసులు, ఫోర్జరీ కేసులు ఇవన్నీ పెట్టి ఆ అమ్మాయి సెల్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్కి ఫోన్లు చేసి ఆ అమ్మాయి తీవ్రమైన దేశద్రోహం కేసుల్లో ముద్దాయిగా ఉంది. ఆ అమ్మాయితో కనుక మీరు ఎప్పుడైనా ఫోన్లు చేసినా, ఆ అమ్మాయితో సంబంధాలు కొనసాగించినా సామాజికంగా మీకు కూడా ఇబ్బంది వస్తుందని చెప్పి బెదిరించి, తర్వాత ఈ మీద చాలా పెద్ద కేసులు ఉన్నాయని చెప్పి బ్యాంకులకి లెటర్లు రాసి ఆర్థికంగా స్తంభింపజేశారు, ఆర్థిక లావాదేవీలను కూడా. ఆ రకంగా ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో నెట్టేశారు వాళ్ళని. అకౌంట్ సీజ్ అయిపోతే ఇంకా వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? తండ్రి మర్చెంట్ నేవీలో పనిచేశాడు ఉన్నత స్థానంలో, తల్లి ఆర్బీఐలో పనిచేసింది, అట్లా అమ్మాయి డాక్టర్ చదివింది, అయినా కూడా తర్వాత సమాజంలో ఒక మంచి గౌరవ స్థానంలో ఉన్నారు. వాళ్ళ మీద ఇక్కడ క్రిమినల్ కేసెస్ లేవు, ఆమె పెట్టింది కానీ ఆమె మీద ఎవరు పెట్టలేదు, వాళ్ళ కుటుంబం మీద లేవు, అయినా కూడా ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఈ రకంగా చేసి వాళ్ళ ముగ్గురు ఐపీఎస్లో ఇంకొక ఇద్దరు అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. అట్లాగే ఇదే ఒకటే అనుకోవటానికి వీల్లేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉద్యోగుల యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా డ్రా చేసి వాటిని ఇతర ఖర్చులకు ఉపయోగించుకుంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కేఆర్ సూర్యనారాయణ గతంలో
పబ్లిక్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు, అవును. మాకు భద్రత ఉండదు, సామాజిక భద్రత, ఈ డబ్బులు మళ్ళీ ఈ ప్రభుత్వం వేయదు, ఇదంతా దివాళా కోరు దిశలో వెళ్ళిపోతుంది, ఈ ప్రభుత్వం అప్పుల పాలైపోతుంది, అసలు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఎవరు కూడా తీసుకోరు, అది తీసుకునే హక్కు కూడా లేదు. అయినా ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధుల నుంచి, తర్వాత ఈ మహిళా సంఘాలు ఉంటాయి కదా, ఆ మహిళా సంఘాలకు సంబంధించిన ఆ నిధులు కానీ, ఈ ప్రభుత్వ ఉద్యోగులు అన్నీ అసలు వాళ్ళకి సంబంధం లేని నిధుల్లో కూడా చేతులు పెట్టి తీసేసుకుంది. అప్పుడు ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పి ఈయన మీద అక్రమ కేసులు పెట్టారు. సేమ్ ఈఎంఐ మీద ఎలా పెట్టారో అలాంటి కేసులు పెట్టారు. అయితే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటే ఆ యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేయమని చెప్పి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేరే లాయర్లను పెట్టి వాదించారు. అయినా కూడా ఆయనకి వాళ్ళకి గవర్నమెంట్కి రిలీఫ్ రాలేదు. తర్వాత ఇతను ఈ విధంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడని చెప్పి పటమట పోలీసుల దగ్గరికి పిలిపించి విశాల్ గున్ని, ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ అయ్యాడో ఆ విశాల్ గున్ని పిలిపించాడు. ఆయన డీసీపీ ఐపీఎస్ ఆఫీసరు పిలిపించి బెదిరించి, తర్వాత అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న మళ్ళీ ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులతో వీడియో కాల్లో కాన్ఫరెన్స్లో మాట్లాడించి, నువ్వు గనక ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కనుక మాట్లాడితే ప్రభుత్వాన్ని కించపరిచేటట్టు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫండ్స్ అంతా ప్రభుత్వం తినేస్తుందని ఇలాంటివి కనుక మాట్లాడావో నీ సంగతి చూస్తాము, నీ శవం కూడా దొరకనేమో, బాగా బెదిరించారు. అంటే ఎందుకు ఇలా బెదిరించారంటారు? నిజంగా వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి అంటే అందుకే ఇప్పుడు తప్పులు చేసినందుకు వాళ్ళకి బాధలేదు, ఇతను బయటికి చెప్పాడని. చేసిన మాట వాస్తవం కాబట్టి అతను చెప్పాడు. ఒకవేళ కనుక అతను ప్రభుత్వమే తీసుకోకపోతే ప్రకటన చేయొచ్చు కదా, మేము ఎక్కడ డ్రా చేయలేదు, అతను ప్రూవ్ చేయమనండి అని. అది చేయటానికి బదులు అతను జరిగితే మాత్రం నువ్వు బయటికి చెబుతావా అనేది వాళ్ళ ఉద్దేశం. అట్లాగే ఇతను మళ్ళీ రేపెళ్ళి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో చెప్పి మళ్ళీ ఆయనతో కూడా ప్రకటనలు చేయిస్తే ఇంకా ప్రతిష్టకి దెబ్బతింటుందని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు ఆయన అప్పుడు చెప్పాడు, నేను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తాను, ఆయనకి వివరిస్తాను ఎంత ప్రావిడెంట్ ఫండ్ ఈ ప్రభుత్వం విత్డ్రా చేసిందో మా అకౌంట్ల నుంచి, వాటిని ఎలా వాడుకున్నదో, ఇప్పుడు దాని మూలన మాకు ఎంత నష్టం జరుగుతుందో చెబుతానని ఆయన బెదిరించినందుకు, నువ్వు ఒకవేళ కనుక చంద్రబాబు దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నీ శవం కూడా దొరకదని బెదిరించారంటే, ఆయన కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడు. ఆయన ఎంత పవర్ఫుల్. ఆయన గనక ఏదైనా జరిగిన రోజున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ పెన్ డౌన్ స్ట్రైక్, నిరవధిక నిరాహార దీక్ష చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా? అసలు ఎప్పుడు కూడా ఎన్జిఓ సంఘాల నాయకులతో కానీ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులతో కానీ ఏ ముఖ్యమంత్రి, నేను 45 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా ఉన్న సంస్థాయిలో వాళ్ళు చర్చలకు పిలిచేవాళ్ళు ఎప్పుడన్నా సమ్మె జరుగుతున్నప్పుడు కూడా. అంతేగాని ఆఫ్టర్ ఆల్ వాళ్ళు మన ఎంప్లాయీసు, మన జీతగాళ్ళు అన్న దృక్పథం ఉండేది కాదు. ముఖ్యమంత్రులతోనూ మంత్రులతోనూ సమానంగా ఎదురుగా కూర్చుని చర్చించేవాళ్ళు వాళ్ళు. అట్లా ఈ రెండు వర్గాలు కూర్చుని చర్చించుకుని సమస్యను పరిష్కరించుకునేవాళ్ళు. కానీ ఇట్లా పోలీసులతో పిలిపించి బెదిరించడం, అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బెదిరించాడు, నీ అంతు చూస్తానని. అప్పుడు కూడా ఎన్జిఓ నాయకులు బయటకు వచ్చి చెప్పారు ఇలా బెదిరించాడని కూడా. అంటే వాళ్ళకి ఏంటంటే, మేము ఒక ఫ్యాక్షన్ లీడర్స్ని, మేము ముఖ్యమంత్రి అయ్యాము, మేము ఒక 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాము, ఆఫ్టర్ ఆల్ ఎన్జిఓలు ఏంటి, ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడైతే ఏంటి, అధ్యక్షుడు ఎవడైతే మాకేంటి, మేమిచ్చే జీతాల మీద బతుకుతున్నారని అహంకారం, అలాంటి మాటలు అనిపించింది. గతంలో సంస్కారం అనేది ఉండేది. వాళ్ళని కూడా అంత ఎన్జిఓ సంఘ నాయకులు కూడా రాష్ట్ర స్థాయి నాయకులుగా చలామణి అయ్యేవాళ్ళు. అంత సామాజికంగా వాళ్ళకి అంత హోదా ఉండేది, ప్రజల్లో కూడా గౌరవం ఉండేది. ఎప్పుడైనా వాళ్ళు సమ్మె చేస్తామంటే కూడా అయ్యో మన పనులు అవ్వేమో అని బాధపడేవాళ్ళు. ఆ నాయకులు కూడా ఊరికి అట్ట బెదిరించేవాళ్లే కానీ నిజంగా ప్రజలకు ఇబ్బంది వచ్చేటంత పని చేసేవాళ్ళు కాదు, ఎప్పుడో అత్యవసరం అయితే తప్ప. అట్లా అత్యవసరమైన సమ్మె చేసినప్పుడు కూడా ఆ మంత్రివర్గం ప్రతినిధులు లేకపోతే ముఖ్యమంత్రి సమక్షంలో కూడా చర్చలు జరిగి సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకుని అందరూ కరచాలనం చేసుకుని ప్రజల ముందు విరమించామని చెప్పుకునే అంత సామరస్యంగా ఉండేది వాతావరణం. కానీ ఇవాళ ఆయన చెప్తున్న పరిస్థితి చూస్తే వీళ్ళు ఒక ఉద్యోగులను కూడా ఆ స్థాయిలో పోలీసులు కనుక పోలీసులే చేశారంటే, పోలీసులు ప్రభుత్వానికి ఒక కిరాయి గుండాల్లాగా వ్యవహరించారు కానీ ఒక బాధ్యత గల అధికారులుగా చేయలే. ఇంకా పిలిపించి చెప్పొచ్చు, ఇలా చేయొద్దంటే మీరు దాని మూలన నష్టం జరుగుతుంది, మీరు కూడా ఆలోచించండి చెప్పొచ్చు. కానీ శవమే రానివ్వనంటే ఎన్ని శవాలు లేపుతారు వీళ్ళు? 2 లక్షల మంది 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చంపి వీళ్ళు శవాలు చేస్తారా? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదా? వాళ్ళ సోదరులు కాదా వీళ్ళు?
అంటే డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించమన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలకి వీళ్ళు కూడా పడ్డారని అనుకోవాలి. అందుకే వీళ్ళు ఈ రకమైన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.